నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం కృష్ణపక్షం దక్షిణాయనము నవంబర్ నెల 26వ తారీఖు 2024 మంగళవారం రోజు. ఈ రోజు తిథి ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. నవంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు ఏకాదశి ఘడియలు. తిథి ద్వాదశి నవంబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు ద్వాదశి ఘడియలు కనబడుతున్నాయి. అయితే సూర్యోదయము 6:31 సూర్యాస్తమము 5:35. ఈ రోజు నక్షత్రము హస్త నక్షత్రము నవంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు ఉన్నది. అయితే అభిజిత్ ముహూర్తము 11:41 నుంచి 12:25 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఏదైనా మంచి పనులు చేసుకోవాలనుకుంటే ఈ రోజు చాలా మంచి రోజు. అమృత కాలము నవంబర్ 26 9:47 నుంచి 11:35 వరకు అమృత ఘడియలు. రాహుకాలము 2:49 నుంచి 4:12 వరకు. యమగండ కాలము 9:17 నుంచి 10:40 వరకు యమగండ కాలము. ముందుగా ఈ రాశిలో ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు రవి ఉచ్చికంలో సంచరిస్తూ ఉండడం వల్ల భయము, రోగము, పీడకలలు, కలహ ప్రియత్వము, ఉన్నతాధికారుల కోపానికి గురయ్యే అవకాశము, శరీరంలో అధిక వేడి వల్ల అనారోగ్యము, కుటుంబంలో కలతలు, అధిక ధన వ్యయము, రావాల్సిన డబ్బు సమయానికి రాలేకపోవడము, తద్వారా ఇబ్బంది పడడము, ఉద్యోగంలో పదవీ భంగము, గర్భ సంబంధిత రోగాలు, ఆప్తుల వల్ల దుఃఖం కలిగేటట్టుగా కనబడుతోంది. సంతాన సంబంధానికి సంబంధించి వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజు చివరగా అంటే అనుకోని స్నేహితులతో అంటే అనుకోకుండా మీ స్నేహితులతో తగాదాలు గాని విరోధం గాని కలిగే అవకాశం ఉంది. పరిహారాలు రవి, బుధుడు, కుజుడుకు శుక్రగ్రహాలకు జపాలు చేయించడం, వారి యొక్క గాయత్రి గాని వారి యొక్క మంత్రాన్ని గాని పఠించవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే ఇవి ఈ రాశిలో ఉండే అందరికీ అంటే అన్ని రంగాల వాళ్ళకి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగం వారికి, స్త్రీలకు, పురుషులకు అందరికీ ఇవే సూచనలు, ఇవే ఫలితాలు వర్తిస్తాయి. ఈ పరిహారాలు చేయించుకోవాల్సిందిగా ఈ రోజు దిన ఫలితంలో చెప్పబడింది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రవి సప్తమంలోను ఉదర సంబంధితమైన వ్యాధులు, రోగముల చేత బాధపడవలసి వస్తుంది. సంతానాభివృద్ధి కలుగుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గోచరించేటట్టుగా ఉంది. ఈ వారం చివరిలో మీకు ప్రశాంతత కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలత కలుగుతుంది. కుటుంబ పరంగా మంచి అనుకూలతలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఏ పని తలబెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రోజు విద్యార్థులకు, ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయము. మీరు విదేశాలు వెళ్ళాలన్నా కానీ ఈ రోజు మంచి సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కూడా మంచి అనుకూలము. వ్యవసాయదారులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఈ రోజు వివాహానికి సంబంధించి మంచి అనుకూలత కలుగుతుంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని సంతానం కోసం ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి శుభాశుభ ఫలితములు మిశ్రమంగా కనపడుతున్నాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా లేదా కొత్తగా ఏది చేయాలనుకున్నా ఈ రోజున మీరు వాయిదా వేసినట్టయితే తదుపరి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. మీరు చేయవలసిన పరిహారాలు రవి, బుధు గ్రహములకు, బుధుడికి, రవికి జపాలు చేయడం కానీ, పరిహారంగా రవికి సంబంధించినటువంటి రవి గాయత్రి చదవడం కానీ, రవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం కానీ, బుధుడికి సంబంధించినటువంటి దాన ధర్మాలు కనుక చేసుకున్నట్టయితే ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక అవి తీరిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న మనస్పర్ధలు కానీ,
చిరాకులు గాని గొడవలు గాని ఈ రోజు తొలగిపోతాయి. వాహనాలు, భూములు, గృహాలు కొనే అవకాశం కనబడుతోంది. ఊహించని ఆహ్వానాలను వీరు అందుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సమస్యలు గతంలో ఉన్నవి ఇప్పుడు తీరిపోయి ఈ రోజు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతమైన హోదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు వారి యొక్క యత్నాలు, ఏవైనా ప్రయత్నాలు ఫలించే అవకాశం కనబడుతోంది. సాంకేతిక నిపుణులకు అంటే టెక్నాలజీ పరంగా టెక్నికల్ గా ఉన్న వాళ్ళకి అంచనాలు వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి ఫలిస్తాయి. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మహిళలకు శుభవర్తమానాలు అంటే శుభవార్తలను మీరు వింటారు. మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలమైన రంగులు ఆకుపచ్చ. మీరు పఠించవలసినది ఆదిత్య హృదయాన్ని పఠించవలసిందిగా సూచన. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు ఫలితాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయవలసి రావచ్చు. ఎందుకంటే ప్రయాణాలు అనుకూలం లేవు కాబట్టి మీరు వాయిదా వేయండి. బంధుమిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటుతనం కానీ పనికిరాదు. దానివల్ల చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ రోజు వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు మీకు వేధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కానీ తగాదాలు రావడం కానీ కనబడుతోంది. మీ కుటుంబంలో అన్యోన్య వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆలయాలను సందర్శిస్తారు. భూములను, ఈ గృహాలను కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు, కొత్త సమస్యలు, ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు పని భారము, ఒత్తిడి అయ్యే అవకాశం ఉంది. తద్వారా మనశ్శాంతికి లోపం అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు, అనుకోని ఆటంకాలు వచ్చే విధంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అవకాశాలు అంతగా కలిసి రావు. దాని గురించి మీరు నిరాశ పడకండి. మీకు తగిన ఫలితం అంటే రావాలి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలి అని అనుకుంటే కనుక గణేష అష్టకం కానీ సరస్వతి ప్రార్థన కానీ చేసినట్టయితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మహిళలు నిర్ణయాలలో, మీరు ఏదైనా తీసుకునే నిర్ణయాలలో తొందరపాటుతనాన్ని ప్రదర్శించవద్దు. తొందరపాటుగా నోరును అదుపులో పెట్టుకున్నట్టయితే కొత్త సమస్యలు మీకు రాకుండా ఉంటాయి. మీ యొక్క అనుకూలమైన రంగులు పసుపు, ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగులు నేరేడు పండు రంగు కాబట్టి మీరు ఏదైనా పని మీద కానీ కీలకమైన పని కానీ లేదా కొత్త పని కానీ ప్రారంభించాలంటే ప్రతికూలమైన రంగులు వేసుకోకుండా అనుకూలమైన రంగులు గల వస్త్రాలను వేసుకుని మీరు ఆ ప్రయత్నాన్ని చేయండి. అయితే మీరు పఠించవలసింది సూర్యారాధన, సూర్య దర్శనము చెయ్యాలి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన పనులు ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. అయితే మీ యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన స్థితి కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఈ రోజు ఉండబోతోంది. ఉద్యోగస్తులకు వారి సమస్యల నుంచి ఈ రోజు బయటపడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మీరు ఏవైతే ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు ఈ రోజు మీకు చక్కని ఫలితాన్ని ఇస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది. చిత్ర పరిశ్రమే కాదు, టీవీ, సినీ రంగం వాళ్ళకి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. అయితే విద్యార్థులు శుభవర్తమానాలు పొందుతారు. ర్యాంకులను సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుందన్నమాట. అంటే మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. మహిళలకు నూతన ఉత్సాహము. వీరు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయి. ఇంటా బయట వీరికి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. మీ యొక్క అనుకూలమైన రంగులు గోధుమ రంగు, కాఫీ కలరు అంటే స్నఫ్ కలర్ లాంటిది అనమాట. ఈ కలర్స్ మీకు అనుకూలమైనవి. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఈ కలిసి వచ్చే రంగులను ధరించి మీరు వెళ్ళవచ్చు. అయితే మీకు ప్రతికూలమైన రంగు ఏంటంటే నీలం రంగు కాబట్టి ఆ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ఈరోజు వేయకుండా మీ పనులు మీరు చేసుకోవచ్చు. అయితే మీరు చెప్పదగిన సూచన ఏంటంటే మీరు పఠించవలసినది విష్ణు సహస్రనామ పారాయణ లేదా గోవింద నామాలను మీరు పఠించినట్లయితే చిన్నపాటి ఒడిదుడుకులను మీరు జయించగలుగుతారు. ఇది ఈ రోజు మీరు చెప్పదగిన
దిన ఫలితము ఈ రాశి వారికి. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి రుణ బాధలు పెరుగుతాయి. పాత రుణాలతో పాటు కొత్త రుణాలు కూడా చేయవలసి రావస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అధిక ధన వ్యయం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇంటా బయట కూడా మీకు సమస్యలను వేధించే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య లేనిపోని విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య వ్యాపారవేత్తలకు లావాదేవీల్లో ఆటుపోట్లు సంభవిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, పని భారము పెరుగుతుంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కొత్త చిక్కులు వస్తాయి. పాత చిక్కులు విడబడకుండానే కొత్త సమస్యలను తెచ్చుకోగలుగుతారు. అంటే కొత్త సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చిత్ర పరిశ్రమ వారికి అంతగా కలిసి రాదు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలం కాని రోజుగానే చెప్పబడింది. ఎందుకంటే ఈ రోజు మీరు ఏ పని చేసినా, ఎక్కడ అప్లై చేసుకున్నా, దేనికైనా సరే ఈ రోజు మీకు కలిసి రాదు. తర్వాత మీకు అనుకూలమైన రంగులు తెలుపు, కాఫీ కలర్ రంగు. ఈ రంగులను మీరు ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పని చేసుకోవాలన్నా వీటిని పాటించండి. అయితే మీకు ప్రతికూలమైన రంగు గులాబీ రంగు, పింక్ కలర్ ని అవాయిడ్ చేయండి. పింక్ కలర్ కి సంబంధించినటువంటి వస్త్రధారణ చేసి మీరు ఏ పని మీద బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే అది మీకు ప్రతికూలతను ఆపాదిస్తుంది. అయితే మీరు ఈ రోజు పఠించవలసినవి నరసింహస్వామి స్తోత్రాలు కానీ, నరసింహస్వామి మంత్రం కానీ పారాయణ చేసినట్టయితే చిన్నపాటి ఒడిదుడుకులు మీరు ఈ రోజును ఎదుర్కోగలుగుతారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనుల్లో గతంలో ఉన్న అవాంతరాలు ఈ రోజు మీకు తొలగిపోతాయి. సన్నిహితుల నుంచి ముఖ్యమైన కీలకమైన సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. ఆలయాలను సందర్శిస్తారు. వాణిజ్య వ్యాపారవేత్తలకు లాభదాయకంగా ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు విశేషమైన యోగదాయకంగా కనపడుతోంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు తగిన గుర్తింపు ఈ రోజు మీరు పొందుతారు. అనుకున్న దానికన్నా ఎక్కువ పారితోషికం మీకు లభిస్తుంది. విద్యార్థులు శుభవర్తమానాలు మీరు వినబోతున్నారు. మహిళలకు ఆస్తి సంబంధితమైన లాభాలు ఈ రోజు మీకు దక్కుతాయి. మీకు అనుకూలమైన రంగు ఎరుపు, కాఫీ కలర్ కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కొత్త పని చేయాలన్నా, కీలకమైన పనుల్లో ప్రారంభించాలనుకున్న ఈ రంగు వస్త్రాలను ధరించి ప్రయత్నం చేయండి. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు రంగు, పసుపు రంగు కాబట్టి ఆ రెండు కలర్స్ కి సంబంధించినటువంటి వస్త్రాలను అవాయిడ్ చేసి మీ పనులను చేసుకోవచ్చు. అయితే మీరు ఆరాధించవలసిన దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి వారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా సరే, ఏదైనా సరే కనుక ఈ రోజు మీరు పఠించినట్టయితే చిన్న చిన్న ఒడిదుడుకులను మీరు తట్టుకోగలుగుతారు, దాటగలుగుతారు. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. తదుపరి వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. సన్నిహితులు, బంధుమిత్రులు మీకు చేయూతనిస్తారు. విశేషించి మీకు అనుకూలంగా మారతారు. అయితే ఆలోచనలు, మీకు గతంలో ఉన్న ఆలోచనలు కార్యరూపంలోకి తాలుస్తాయి. అంటే గతంలో అనుకోవడమే తప్ప దాన్ని కార్యరూపంలోకి పెట్టలేకపోతారు. కానీ ఈ రోజు అవి కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. భార్యాభర్తల మధ్య గతంలో ఏవైనా ఒడిదుడుకులు కానీ లేదా మనస్పర్ధలు కానీ ఉండి ఉంటే ఈ రోజుతో అవి తీరిపోతాయి. భూములు, వాహనాలు కొనుగోలు సూచన కనబడుతోంది. పరిస్థితులు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరు ఏదైనా లావాదేవీలు కనుక చేసుకున్నట్టయితే ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణ మీద మరింత దృష్టి పెట్టినట్టయితే అవి మీకు భవిష్యత్తులో మంచి మంచి సానుకూలమైన ఫలితాలు ఇవ్వగలుగుతాయి. కాబట్టి అప్పటికి మీరు ఇప్పుడు ఈ రోజే కనుక మంచి పునాదులు వేసుకున్నట్టయితే అవి భవిష్యత్తులో మీకు మంచి విజయాలను చేకూరుస్తాయి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు వింటారు. చిత్ర పరిశ్రమ వారు మీరు ఏవైతే అనుకుంటారో వాటిని మీరు ఈరోజు సాధించగలుగుతారు. విద్యార్థులకు అప్రయత్నంగా చేసే ఫలితాలు, అంటే మీరు అనుకోకుండా మీరు విదేశాలకి ఆహ్వానం రావడం కానీ, మీరు ర్యాంకులు సాధించడం కానీ, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనివి ఫలితాలు మీరు ఈ రోజు చూస్తారు. మహిళలకు ఆస్తి సంబంధితమైన లాభాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి మీ వైపుకు తీర్పుకు వస్తాయి. మీకు అనుకూలమైన రంగులు గులాబీ రంగు, లేత పసుపు కలరు. ఈ రంగు వస్త్రాలు ధరించి మీరు ఏ కీలకమైన పనిని కానీ, కొత్త పనిని కానీ ప్రారంభించాలి అని అనుకుంటే కనుక
ఈ రంగు వస్త్రాలు ధరించండి, మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతికూలమైన రంగు బూడిద రంగు, కాఫీ కలరు. ఈ 2 రంగుల వస్త్రాలను ధరించి ఏ పనికైనా మీరు బయలుదేరినట్టయితే ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మీరు ఈ రోజు పఠించవలసింది విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు అష్టోత్తరము, విష్ణువుకు సంబంధించినటువంటి ఏ మంత్రాన్నైనా మీరు పఠించినట్టయితే చాలా చక్కని సమయంగా చెప్పబడింది. మీరు ఈ పరిహారం చేసుకోండి. మీకు కష్టాలు, ఆటంకాలు ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోతాయి. ఇవి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యయ ప్రయాసలతోనే మీ పనులన్నీ అవుతాయి. వ్యవహారాలు ముందుకు అస్సలు సాగవు కాబట్టి ఏ పని, కీలకమైన పనిని మాత్రం మీరు ఈ రోజు ఏ ప్రయత్నం చేయకండి. ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్పర్ధలు, గొడవలకు దారితీసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రత్యర్థులు కొన్ని కొత్త సమస్యలు మీకు సృష్టించే అవకాశం ఉంది. అది ఇంట్లో కావచ్చు, మీ రంగాల్లో ఎవరెవరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగాల వాళ్ళల్లో ప్రత్యర్థులు మీ మీద కొత్త కొత్త పన్నాగాలు పన్నే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది. అటు లాభము కాదు, ఇటు నష్టము కాదు, తటస్థంగా ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే అవకాశము, స్థానచలనాలు అయ్యే అవకాశము కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు పరీక్షా సమయము అంటే మీ జ్ఞాపక శక్తి కనుకోండి, మీ టాలెంట్ కనుకోండి, లేదా మీ చదివే చదువు కనుకోండి, ఈ రోజు చాలా టఫ్గా కనబడుతోంది. అయినప్పటికీ మీరు భయపడకండి. గణేష ఆరాధన చేసుకోండి, దాన్ని దాటవేయగలుగుతారు. అయితే మహిళలు ఒకంత ఆందోళన చెందే పరిస్థితి కానీ, వార్తను కానీ వినడం జరుగుతుంది. ఈ స్త్రీలు అంటే మహిళలు మీరు ఉండే రంగాల్లో, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, స్త్రీలు ఏ రంగంలో ఉంటారో వారికి ఈ ఫలితాలు ఈ రోజు వర్తిస్తాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. అయితే మీకు అనుకూలమైన రంగులు గులాబీ రంగు, నేరేడు పండు రంగు. ఈ 2 రంగులను మీరు ధరించి ఏదైనా ముఖ్యమైన పనికి కనుక వెళ్ళినట్టయితే అది సానుకూలమవుతుంది. మీకు ప్రతికూలమైన రంగులు నేరేడు పండు రంగు, పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ పనికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే మీకు ప్రతికూలతను తెచ్చిపెడుతుంది కాబట్టి. అయితే ఈ రోజు మీరు పఠించవలసినవి దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనము, దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు కనుక మీరు చేసుకున్నట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులు, కష్ట నష్టాలు లేకుండా మంచి జరిగే అవకాశం ఉంది. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు కొత్త రుణాలను ప్రయత్నాలు చేస్తారు. పాత రుణాలను తీర్చివేస్తారు. ప్రయాణాల్లో చిన్న చిన్న మార్పులు కనబడతాయి. అంటే మీరు అనుకున్న సమయానికి ప్రయాణం చెయ్యలేకపోవలసి వచ్చు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు, ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధుమిత్రులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మాటను ఆచితూచి మాట్లాడండి. ఈ మకర రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే, ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, చాలా జాగ్రత్తగా మీ మీ రంగాల్లో ఈ ఒక్క రోజును గడపండి. ఎందుకంటే కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. కొన్ని వ్యవహారాల్లో మీరు అనుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పే అవకాశం ఉంది కాబట్టి నిరాశ చెందకండి. ఇంటా బయట మీకు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు, చిరాకులు, కొత్త సమస్యలు వస్తాయి. నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి మీ మిత్రుల దగ్గర కానీ, మీ నమ్మకస్తుల దగ్గర కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు నిదానం పాటించడము, మాటని జాగ్రత్తగా వాడడం చెయ్యాలి. లేదు అంటే కనుక మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయవేత్తలకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సాంకేతిక నిపుణులకు వివాదాల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళలు కుటుంబంలో చిరాకులు కనబడుతున్నది. అంటే మీ మాటకు విలువ లేకపోవడము, తగాదాలు రావడము కుటుంబంలోనూ. అది మీరు ఏదైనా రంగంలో ఉన్నట్టయితే, వ్యాపారం కానీ, వాణిజ్యం కానీ, ఏ రంగంలో ఉన్నా కుటుంబంలో ఉన్న స్త్రీలు కాకుండా బయట పనిచేసే రంగంలో ఉండే వారికి మాటను జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. మీరు ఏ పని ఈరోజు మొదలు పెట్టకండి. ఎందుకంటే మీకు అనుకోని చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు అనుకూలమైన రంగులు గోధుమ, నీలము.
ఈ రంగు వస్త్రాలు ధరించి మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు ప్రతికూలమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ఈ రోజు ధరించకండి. మీరు పఠించవలసిన స్తోత్రాలు అంగారక స్తోత్రాలు. అంటే అంగారక గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాలు, గాయత్రి, అంగారక గాయత్రిని కూడా మీరు పఠించాలి. ఇది ఈ రోజు మీకు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు, దూరమైన వారు దగ్గరవుతారు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, ముఖ్యమైన పనులు అనుకున్న టైంలో అనుకున్న స్థితిలో చేయగలుగుతారు, కుటుంబంలో సమస్యల నుంచి మీకు విముక్తి కలుగుతుంది, ఆహ్వానాలు అందుకుంటారు, శుభవార్తలను వింటారు, వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు నూతన పెట్టుబడులు పెడితే కనుక మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది, రాబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు గతంలో చిక్కుల్లో ఉంటే కనుక ఈ రోజు ఆ చిక్కులు తీరిపోతాయి. రాజకీయవేత్తలకు కళాకారులకు వారు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి కాబట్టి మీరు మంచి ప్రయత్నాలు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సాంకేతిక నిపుణులకు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అంటే గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ తీరిపోయి చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఈరోజు. మహిళలకు కూడా మంచి అవకాశాలు వచ్చి అంటే ఉద్యోగపరంగా కానీ బయట ఉన్న స్త్రీలకు వాణిజ్య వ్యాపార రంగంలో ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా ఈ రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, లేత పసుపు, లేత గులాబీ రంగులు మీకు అనుకూలమైన రంగులు కాబట్టి ఈ రంగు గల వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ కొత్త పని ప్రారంభించాలన్నా కానీ ఈ రంగు వస్త్రాలను ధరించండి. మీకు ప్రతికూలమైన రంగు నలుపు, నీలము కాబట్టి ఆ రంగు వస్త్రాలతో మీరు ఆ రంగులను వాడకపోవడమే ఈ రోజు చెప్పదగినది. అయితే మీరు గణేష అష్టకాన్ని పఠించాలి, గణపతి ఆరాధన చెయ్యాలి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే అండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. ఆ వ్యక్తుల ద్వారా వీళ్ళు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే వారి వల్ల వీరికి మేలే జరుగుతుంది. బంధువులలో శుభవార్తలు వింటారు. ఒక కీలకమైన పని మీరు ఏదైతే గతంలో అనుకున్నారో ఆ పని ఈ రోజు నెరవేరే అవకాశం కనబడుతోంది. శ్రేయాభిలాషులతో చాలా ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో గతంలో కన్నా ఈ రోజు మీకు పురోగతి కనిపిస్తుంది. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలను ఈ రోజు మీరు వింటారు. అయితే ఆకస్మిక ధన వస్తు లాభాలు కూడా ఈ రోజు మీకు కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు అంటే నిరుద్యోగులు ఎవరైనా కనుక ఉంటే వారికి ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలకు వారి యొక్క సత్తాని చాటుకుంటారు. అయితే ఉద్యోగస్తులకు వివాదాలు అప్పటికి ఈ రోజుకి కూడా సర్దుబాటు కాక కొన్ని చిరాకులు కొత్తగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఊహించని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. అయితే వ్యవసాయదారులకు ప్రభుత్వం తరపు నుంచి సాయం అందుతుంది. పాత రుణాలు ఏవైనా ఉంటే తీర్చేస్తారు. కానీ కొత్త రుణాలకు మాత్రం వ్యవసాయదారులు ఈ రోజుకు వద్దు, వాయిదా వేసుకుని తదుపరి ఎప్పుడైనా ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనిని ప్రారంభించండి. మహిళలకు కుటుంబ సమస్యల నుంచి ఇంట బయట అంటే ఇంట్లో ఉండే స్త్రీలకు కానీ బయట పనిచేసే స్త్రీలకు కానీ ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాదాల నుంచి మీరు బయటపడే అవకాశం కనపడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు కాబట్టి ఆ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పనికి వెళ్ళినట్టయితే చిన్న ఒడిదుడుకులు దాటిపోయి మీకు విజయాలు కలిగే అవకాశం ఉంది. మీకు ప్రతికూలమైన రంగులు గులాబీ రంగు కాబట్టి గులాబీ రంగు వస్త్రాన్ని మీరు ధరించకుండా గులాబీ ఆకుపచ్చ కూడా మీకు ప్రతికూలత కలిగిస్తుంది కాబట్టి ఈ రెండు రంగుల యొక్క వస్త్రాలను ధరించి మీరు ఏ పనిని ప్రారంభించకండి. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము, నవగ్రహాల ఆలయాల దర్శనము, నవగ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేసినట్టయితే చిన్ని ఒడిదుడుకులు కూడా తప్పిపోతాయి. ఇవి ఈ రోజు మీకు చెప్పదగిన ఫలితాలు. నమస్తే.